తాడేపల్లిలో సీఎం చంద్రబాబును కలిశాక సాయికృష్ణ తల్లి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మా బాబు కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారయ్యా. నాకు అది చాలు. నేను ఇందాక 2 రోజుల నుంచి నేను కలవాలనుకుంటున్నా. ఈరోజు ఇంతకన్నా నేను మాట్లాడలేను. నాకు ఒంట్లో బాగోలే అయ్యా. ఉంటా మాట్లాడచ్చు. నా పేరు నవరంగ్ అండి. నేను విజయలక్ష్మి గారి తమ్ముడిని. మేము ఈరోజు అందరం కలిసి చంద్రబాబు గారిని కలవడం జరిగింది. చంద్రబాబు గారు మా సిస్టర్ గారితో ఒక గంట సేపు ఆమె బాధలన్నీ విని ఆమెకి ఏ విధంగా న్యాయం జరిగిద్దో ఆలోచించి ఆమె కష్టాలని తీరుస్తానని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ఆమె ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టి వాళ్ళ 302 కేసు కట్టి వాళ్ళని సబ్ జైలుకి కూడా వేస్తానని హామీ ఇచ్చారు. ఆల్రెడీ అలాగే కేసు కూడా కట్టడం జరిగింది. చంద్రబాబు గారు లాంటి నాయకుడు ఆ తల్లి బాధ విన్న తర్వాత ఆ తల్లి బాధలు తీర్చడానికి ఆయన ఇచ్చిన భరోసా అంతకన్నా ఆ తల్లికి ఇంకేం అవసరం లేదని మా మనసుకు అనిపించిందండి. మాకు అంతకు మించిన ఆయన ఇచ్చిన భరోసాను మించిన మాకు ఇంకా ఏ కోరికలు లేవు. మా బాధలన్నీ ఆయనతో చెప్పుకున్నాం. ఇలాంటిది ఇంకా ఏ ప్రజలకి ఎవరికి లేని వాళ్ళకి జరగకూడదని కూడా ఆయనకు విజ్ఞప్తి చేశామండి. 2 రోజుల నుంచి ఇక్కడ ఇది రాజకీయపరమైన హత్య, కేవలం ఒక్కళ్ళని టార్గెట్ చేసి చంపారు అని చెప్పి విమర్శలు ఆరోపణలు కూడా రాజకీయపరంగా చేస్తున్నారు కదా, వాటిని ఎలా చూస్తారు? ఇది రాజకీయపరమైన హత్యలు కాదండి. ఏదో ఒక స్టేషన్లో జరిగిన ఇన్సిడెంట్గానే మేము చూస్తున్నాం. అది కూడా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీలో ఏం తెలియదు అనేది తెలుసుకొని చంద్రబాబు గారు ఒక సిట్ కమిషన్ వేశారు. ఆ అధికారి గారు అన్ని విషయాలు వెల్లడించి ఆ తల్లికి న్యాయం చేస్తారని చెప్పారండి. అంటే ఎవరిదో ఒక ఫోటో తీసుకొచ్చి చనిపోయింది ఈ వ్యక్తి అని చెప్పి వేరే ఫోటోలు చూపి అది మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. వాళ్ళు మొత్తం వెల్లడిస్తారు. మాకు చంద్రబాబు గారు ఇచ్చిన హామీ ఏంటంటే ఒకవేళ సాయికృష్ణకి ఏదన్నా అన్యాయం జరిగితే కంపల్సరీ వెరిఫికేషన్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షిస్తా ఉన్నారు. మా ఫ్యామిలీ మొత్తం కూడా ఫస్ట్ నుంచి కోరుకున్నది అదే. ఎవరైతే సాయికృష్ణ విషయంలో అన్యాయం చేశారో వాళ్ళనే శిక్షించమని మేము అడిగాం తప్పితే మాకు ఈ రాజకీయ పార్టీలు, ఈ కులాలు, మతాలు వీటికి సంబంధం లేదండి. మాకు ఈ రాజకీయాలకు ఏ విధమైన సంబంధం లేదు. మేము కేవలం అభిమానులు మాత్రమే కానీ మేము రాజకీయ నాయకులం కాదండి. ఒక తల్లి బాగా అర్థం చేసుకొని చంద్రబాబు గారు వాదార్చిన విధానానికి మేము ఆయనకు చేతులు జోడించి సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు ముళ్ళపూడి నవరంగ్ అండి. మాకు అంతకన్నా అదృష్టం ఏం కావాలి సార్? ఒక సామాన్యుడికి న్యాయం జరగదు అనుకున్నాం, కానీ చంద్రబాబు గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి ఉన్నంతకాలం, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నిజాయితీతో కూడిన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సామాన్యుడికి జరిగిన బాధ ఇది వేరే వాళ్ళకి జరిగినా కూడా ఎట్లా? సో ఇప్పుడు ఓవరాల్గా చాలా పోరాటం చేయాల్సి వచ్చిందా మీరు మీ న్యాయం పొందడానికి? ఒక వ్యక్తికి జరిగిన అన్యాయానికి కంపల్సరీ ఒక్కోసారి పోరాటం చేయాల్సి వస్తుందండి. ఆ వ్యక్తికి న్యాయం జరగడం కోసం అందరూ ఏకమవుతాం. ఆ వ్యక్తికి ఎప్పుడైతే న్యాయం జరిగిద్దో అప్పుడే గవర్నమెంట్ కరెక్ట్గా పరిపాలన చేస్తుందనే నిర్ణయానికి వచ్చాం మేమందరం. ఈ రోజున మాకు అన్యాయం జరిగింది, తిరిగి మాకు న్యాయం జరిగింది. ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఆ వ్యక్తి మీద క్రిమినల్ కేసు పెట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మాకు ఎవరి మీద కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ ద్వేషాలు లేవు. దయచేసి మమ్మల్ని ఇక్కడితో మమ్మల్ని విడిచిపెట్టవలసిందిగా మీడియా వారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అయ్యా, చంద్రబాబు గారిని కలవాలనుకున్నాను. సీఎం గారిని కలిశాను. నాకు తగ్గ న్యాయం చేశారు ఆయన. నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలనుకుంటున్నా. నా పిల్లడి గురించి నాకు న్యాయం చేశారు. నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు. నాకు న్యాయం చేశారు అయ్యా. అది మా బాబు కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారయ్యా. నాకు అది చాలు. నేను